నేను మీ చౌదరి, సిహెచ్ న్యూస్ టైం. సార్ ఏ ఏరియా అండి ఇది? ఇది ఎన్ఎండిసి కాలనీ, స్ట్రీట్ నెంబర్ 2, షిరిడి నగర్ అండి. షిరిడి నగర్ కాలనీ, ఈస్ట్ ఆనందబాగ్, మల్కాజ్గిరి. ఓకే. ఏంటి సార్ ఇక్కడ సిచ్యువేషన్? ఎప్పుడు చూసినా వాటర్ ఈ విధంగానే ఉంటుంది. మొన్న వర్షానికి కూడా చూస్తాము. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఆ బాక్స్ డ్రైనేజ్ ఒకటి ఎత్తులు లేపేశారు, ప్లస్ అక్కడ ఈ అవతల బండ్ల చెరువు నిండిపోతుంది. దాంతో మొత్తం వాటర్ అంతా కూడా డౌన్ ఇటు రావటం మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది రావటం, ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది. మీరు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమి చెప్పామండి, అందరికీ చెప్పాము, కంప్లైంట్ ఇవ్వటం కానీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇట్లా ప్రాబ్లం వస్తుందని. వాళ్ళు కూడా ఏమి సొల్యూషన్ సరిగా చెప్పలేకపోతున్నారు. ఎన్నేళ్ళగా జరుగుతుంది సార్ ఇట్లా? ఇది ఇప్పుడైతే బాగా ఎక్కువైందండి. గత 17 ఏళ్ళగా ఇది నడుస్తూనే ఉంది ఇట్లా. ఈ వాటర్ రావటం, వర్షం పడినప్పుడల్లా వాటర్ రావటం, మళ్ళీ పోవటం, అధికారులు వచ్చి చూడటం, మళ్ళీ వెళ్ళిపోవటం, అంతే. అంతకు మించి ఏం జరగట్లా. మరి ఈ ఏరియాని కొంచెం డెవలప్ చేయటం కానీ, హైట్ లేపటం కానీ ఏమి చేయలేదు సార్? హైట్ లేపటం వల్లే ప్రాబ్లం వచ్చిందండి బాబు. అసలు ఈ రోడ్స్ అన్నీ కూడాను ఈవెన్గా హైట్ లేపకుండా ఒక స్ట్రీట్ వాళ్ళు హైట్ లేపుకుని, ఒక స్ట్రీట్ వాళ్ళు డౌన్ చేసుకుని అట్లా చేశారు. దాంతో ఈ ఇష్యూ వచ్చిందన్నమాట చాలా స్ట్రీట్స్కి. హైట్ లేపినందువల్ల వాటర్ రాదన్న గ్యారంటీ లేదు, కానీ అట్లాగే వస్తున్నాయి. ఇప్పుడు ఆ మూల మీరు స్ట్రీట్ నెంబర్ 8 ఒకటి చూసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మోకాళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకైతే ఇళ్లలో. ఇది డౌన్ ఏరియానా అండి? ఇది యాక్చువల్గా డౌన్ ఏరియా కాదండి, కానీ డౌన్ చేసేసారు. ఆ మెయిన్ రోడ్ హైట్ చేసి పారేసి అక్కడి నుంచి ఆ వాటర్ మొత్తం కూడా, ఎక్కడైతే బండ్ల చెరువు వాటర్ ఉందో అటు మొత్తం కూడా డౌన్ ఇటు పెట్టేశారు. దాంతో ఆ వాటర్ అంతా ఇటు డైవర్ట్ అవుతుంది. అది అందువల్ల మాకు గత 5 ఏళ్ళుగా మాకు ఈ ప్రాబ్లం ఉంది. అధికారులకు కూడా చెప్పాము చాలాసార్లు, వాళ్ళ నోటిఫికేషన్ తీసుకెళ్ళాము. అంటే ఈ గవర్నమెంట్లో కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మొదటి నుంచి కూడా 5-6 ఏళ్ల నుంచి చెప్తున్నాను. 5-6 ఏళ్ల నుంచి కూడా ఇట్లాగే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమి? ఇప్పుడు గవర్నమెంట్ అని కాదు కదండి, మున్సిపల్ అథారిటీస్కి చెప్తాం మనం. మున్సిపల్ అథారిటీ చెప్తాం, కన్సర్న్ కార్పొరేటర్ గారికి చెప్తాం. ఆయన మరి ఒక వస్తు చూస్తాడు, బాగానే ఉంది చేయిద్దాం అంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే గవర్నమెంట్ అథారిటీస్. మరి ఎలక్షన్ అప్పుడు మీరు ఏమి కంప్లైంట్ రేజ్ చేయటం కానీ చేయలేదా? కంప్లైంట్ ఏముంది, చేస్తామని అంటారండి వాళ్ళందరూ. అక్కడికి అక్కడ అప్పటికి ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని మీరు చేస్తేనే కానీ చేయము, మేము మమ్మల్ని ఎన్నుకోండి మేము చేస్తాము అంటారు. తీరా ఎన్నుకున్న తర్వాత ఇది ప్రాబ్లం. రెసిడెంట్స్ అందరూ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత టైంగా ఇది పడుతూ ఉందండి ఇప్పుడు ఇక్కడ వర్షం? మేడం ఈవినింగ్ 7 నుంచి 7:30 నుంచి స్టార్ట్ అయిందండి వర్షం. ఇప్పుడు కాస్త పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రం అట్లా ఫ్లో చూడండి మీరు. ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు కదా, నీళ్లు మొత్తం ఆల్మోస్ట్ మొక్కల్లో నీళ్లు పోతుంది. ఇళ్లలో కూడా వచ్చినాయి, ఎవరికి కూడా నిద్రలు లేవు. అందరూ ఇళ్లలో బిక్కుమంటూ కూర్చున్నారు, ఎప్పుడు ఈ ఫ్లో పెరుగుతుందో అని. ఇప్పుడు టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎంత అయింది? 12:20 అయిందండి. ఒకసారి టైం చూపించగలరా? ఇదిగోండి 12:20. ఎవరు కూడా నిద్రపోలా, కాలనీలో ఎవరు నిద్రపోలా. లోపల కూర్చుని కంగారుగా బిక్కుమంటూ కూర్చున్నారు అందరూ. ఎవరో మాలాంటి వాళ్ళం కొంతమంది బయటకు వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేస్తున్నాం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దాం సార్. తప్పకుండా అండి, తీసుకెళ్ళండి. దీనికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళు చూపించాలి మాకు. ఇప్పుడు మేము ఎన్ని ట్యాక్సులు కడుతున్నాము, మా దగ్గర నుంచి ట్యాక్సులు శుభ్రంగా తీసుకుంటున్నారు. యువర్ ట్యాక్సీస్ ఎట్ వర్క్ అని బోర్డులు పెడతారు, కానీ మాకు ఈ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇది సాల్వ్ అయ్యిద్దని ఆశిద్దాం సార్. హోప్ఫుల్లీ చూడాలి. మీ పేరు సార్? నా పేరు కుమార్ అండి. థ్యాంక్ యూ.